లాస్ట్ వీడియోలో నాకు మా అత్తగారికి పెద్ద గొడవ అయితే జరిగింది అని చెప్పాను కదా. అసలు ఆ గొడవ ఎందుకు జరిగింది అంటే, ఒకరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా కావడంతో నైట్ లేట్ అయిపోయింది. దాంతో క్యాబ్స్ కూడా వెళ్ళిపోయాయి. దాని తర్వాత క్యాబ్ అవైలబుల్లో లేకపోవడంతో నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చూశారు అండ్ మా అత్తగారు కూడా చూశారు. కానీ ఆ రోజు ఏమీ అనలేదు మా అత్తగారు. మరుసటి రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చానే గొడవ పెట్టుకున్నారు. ఎందుకు అత్తయ్య నిన్న ఏమీ అనలేదు, ఈరోజు గొడవ పెట్టుకుంటున్నారు అని అడిగితే, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఎవరితో అబ్బాయితో తిరుగుతున్నామని అనుకుంటున్నారు, సిగ్గు లేదా నీకు అని చెప్పి తిట్టడం అయితే మొదలుపెట్టాడు. తను ర్యాపిడో వాడత్తయ్య, మీ కొడుక్కి కాల్ చేశాను, తను నేను రాలేను అని చెప్తేనే నేనైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను అని చెప్పినా కూడా వినలేదు. మా అబ్బాయి కంటే మగవాడు ఎలా అయినా చెప్తాడు, నీకు సిగ్గు లేదా అని చెప్పి మళ్ళీ నన్నే తిట్టడం అయితే మొదలుపెట్టింది. ఇది మా ఆయనకు చెప్తే మా ఆయన కూడా అర్థం చేసుకోలేదు. మా అమ్మ అంతేలే వదిలిపెట్టేసే అని చెప్పాడు. దాంతో ఇంకా బాధ అయితే కుంగిపోవడం అయితే మొదలుపెట్టాను. దాని తర్వాత మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశాను. మా అమ్మ ఏం చెప్పింది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్